చాలా రోజులు అయిపోయిందండి చికెన్ చేసి. ఈ మధ్య ఎప్పుడు కంటిన్యూగా మటనే ఉండేది, చికెన్ తినకూడదు అన్నట్లు. ఇంక ఈ రోజు అయితే మా బాబు ఆఫీస్ నుండి కూడా వచ్చాడండి. ఆయన మటన్ పెద్దగా ఇష్టపడడండి. సర్లేనైనా చికెనే తెచ్చేసేయబో, చాలా రోజులు అయిపోయింది కదా, అవి ఇవి రెండు నేను చేయలేను, అంత ఓపిక లేదంటే సర్లే చికెనే తెచ్చేసేదనమాట. ఈ రోజు ఏమో త్వరగా పని అయిపోయిందండి, నిదానంగా చేసుకున్నాంలే, సంగటి చికెన్ గ్రేవీ చేసే మమ్మీ, ఫ్రై కూడా వద్దన్నాడు. సర్లే అనుకునే లోపు ఈ రోజు ఇంకా పని త్వరగా అయిపోయింది అనుకుంటే అంత లేట్ అయ్యిందండి. ఎందుకు లేట్ అయ్యిందంటే ఇంకా పెళ్లి క్యాసెట్ వచ్చిందండి. ఇంకా పెళ్లి క్యాసెట్ వస్తే ఇంకా వంట మీద ఉంటుందా, ఒకసారి కిచెన్ లో పోవడము రావడము, ఒకసారి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టడము, మరొకసారి మసాలా రుబ్బుకోవడము, మరొకసారి సంగటి పెట్టడము, ఇట్లా అయిపోయింది అనమాట మా పరిస్థితి. మేము అన్ని చేసుకొని తినేసరికి, ఈ సంగటి చికెన్ గ్రేవీ చేసుకొని తినేసరికి 2:30 అయిపోయిందండి. ఇట్లా ఉంటుంది అనమాట. క్యాసెట్ చూసుకుంటూ మమ్మల్ని మేము చూసుకుంటూ, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని చూసుకుంటూ, మా బాబు అయితే ఇంకా 1 year కి మనుషులంతా కొద్ది చేంజ్ గా తెలుస్తున్నారు. మమ్మీ అంటే అదేం లేదులేనైనా ఫోటోలు అట్లా ఉంటదని ఇంకా మాట్లాడుకుంటూ ఇద్దరమే ఉన్నాం అనమాట. మా ఆయన కూడా బయట వెళ్ళారు, ఇంకా చేసుకుంటున్నాము. చికెన్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ రోజు ఇంకొంచెం కొబ్బరి కూడా వేసాను అన్నమాట. నేనైతే ఎప్పుడు కూడా కచ్చా పచ్చాగా సపరేట్ గా ఆనియన్ అనేది రుబ్బి పెట్టుకుంటాను. ఉప్పు పసుపు వేసి ఒక 1/2 hour అయితే పెట్టేసుకుంటానండి, నీచు వాసన ఉండదు అన్నట్లు. ఇంకా కొబ్బరి కొంచెము, టమోటా ఒకటి, అల్లం వెల్లుల్లి అది సపరేట్ గా రుబ్బి పెట్టేసుకొని, ఫస్ట్ అయితే ఆనియన్ వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి టమోటా అనేది వేసుకోవాలండి, లేకుంటే అడుగు అంటేస్తది, ఇంకా నీచు వాసన వస్తుందని ఫస్ట్ అయితే ఈ విధంగా చేసేసుకుంటానండి. ఇంక అన్ని వేగిన తర్వాత ఉప్పు కారం వేసేసి కొద్దిగా అయితే వేడి నీళ్ళు వేసుకుంటానండి. వేడి నీళ్ళు వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది, నీచు వాసన ఉండదు, త్వరగా ఉడుకుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఇంక ఈ విధంగా అయితే అంది. ఇంకా మసాలా కోసం అయితే కొంచెం మిరియాలు, కొంచెము పట్ట, లవంగము, ధనియాలు వేసి వేపుకున్నాను. అదైతే ఇంకా దించే ముందు అయితే వేసుకున్నాను. బాగా వచ్చిందండి గ్రేవీ అయితేనే, చిక్కగునింది, టేస్ట్ బాగుంది. ఇంకా సంగటి అయితే చేసేసుకొని తినేసరికి ఆల్మోస్ట్ 2:30 అయిందనమాట. ఇట్లుంటదండి, ఏదో పని లేదులే త్వరగా అయిపోతాది అని మెల్లగా చేసుకున్నామంటే ఈ రోజే లేట్ అయింది. ఏదేమైనా పెళ్లి క్యాసెట్ చూస్తుంటే ఆనందమే వేరుగా ఉన్నిందండి. ఓకే, ఉంటాను.